న్యూస్ 16 ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మనం అందరం. ఇదే రోజు న్యూ ఇయర్కి మనం సంకల్ప్ ఫౌండేషన్లో ఉన్నాం. హైదరాబాద్ సేర్లింగంపల్లిలోని చందానగర్లో సంకల్ప్ ఫౌండేషన్ చాలా ఫేమస్ అని చెప్పాలి. లోకల్గా ఉన్న వాళ్ళందరికీ సంకల్ప్ ఫౌండేషన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, సంకల్ప్ ఫౌండేషన్లో చాలామంది పిల్లలు మీకు కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మన ఫ్రెండ్స్తో పాటు ఇంకొక పెద్ద ఫ్రెండ్ ఉన్నారు, సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ మేడం కూడా ఉన్నారు, రోజీ గారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, సో మా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎన్నాళ్ళు అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నావు, నీ డ్రెస్ చాలా బాగుంది. అండ్ ఎలా అనిపిస్తూ ఉంది సంకల్ప్ ఫౌండేషన్లో? ఎప్పటి నుంచో నేను నిన్ను చూస్తూ ఉన్నా. ఇందుకీ నువ్వు ఎప్పుడు వచ్చావు? ఒకసారి న్యూస్ 16 చూసే వాళ్ళందరికీ నీ గురించి తెలియాలి. ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన. చిన్న ఉన్నప్పుడు రోజు మేడం నన్ను చాలా బాగా చూసుకుంటుండ్రు. నాకు ఇక్కడ మంచి చదివిస్తున్నారు. ఇక్కడ ఉండడం నాకు చాలా నచ్చింది. రోజాకకి థ్యాంక్స్ చెప్తున్నాను. నీ పేరు చెప్పలేదు, నువ్వు నీ పేరు చెప్పాలి. అండ్ చాలా చిన్నప్పుడు వచ్చానని చెప్తూ ఉన్నావు. మీ దేవురో ఐడియా ఉందా, నీకు గుర్తుందా? మాది ఇక్కడనే చందనగర్లో. నా పేరు గీత. నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న వాళ్ళు చనిపోయారు. తర్వాత రోజు మేడం రోజక్క చూసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మాకు మంచిగా చదివిస్తున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నారు. నాకు మంచి డ్యాన్స్ కూడా నేర్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. హాయ్ నాన్న, మీ పేరు? మౌనిక. సో మౌనిక, ఏం భయపడొద్దు, ఇది మన ఛానల్. సో మీ అందరి కోసం కొత్త ఛానల్ వచ్చింది. మీరు ఎప్పుడైనా న్యూస్ 16 యూట్యూబ్లో చూడొచ్చు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఎప్పుడు వచ్చావు నాన్న ఇక్కడికి? చిన్నప్పుడే వచ్చిన అన్న, రోజు మేడం తీసుకొచ్చి. అంటే ఏ ఊరు, మీ ఇల్లు ఎక్కడ అనేది ఏమైనా ఐడియా ఉందా నీకు? తెలీదన్న. ఓకే. సో మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా, నీ కోసం చూసే ప్రయత్నం చేశారా? ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందన్న. అన్నీ మేడం ప్రొవైడ్ చేస్తారు. మా తాతయ్య అప్పుడప్పుడు వస్తారన్న. సో ఇప్పుడు మీరు మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు. అవన్నీ మీ వాళ్ళు తెచ్చినాయా, లేదంటే సంకల్ప్ ఫౌండేషన్ నుంచి స్పాన్సర్స్ ఇచ్చినాయా? మేడమే కొనిచ్చారన్న. నందిని, ఎప్పుడు వచ్చారు నాన్న మీరు ఇక్కడికి? సంకల్ప్ ఫౌండేషన్కి ఎప్పుడు వచ్చారు? అండ్ ఎలా ఉంది ఫౌండేషన్లో? చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా న్యూస్ 16 ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా మీకు వీలైతే ఒకసారి హైదరాబాద్ చందానగర్ వస్తే సంకల్ప్ ఫౌండేషన్కి మాత్రం మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే మేము వచ్చి దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది. ఈ 1 అవర్లోనే వీళ్ళ డ్యాన్సులు చూసాం, వీళ్ళ కామెడీ చూసాం. అదేవిధంగా వీళ్ళు ఎలా అయితే పలకరిస్తూ ఉన్నారో వచ్చిన వాళ్ళని చాలా చక్కగా పలకరిస్తూ ఉన్నారు. నా పేరు జయ. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచే ఉంటున్నాను. నాకు అన్నీ మేడమే చూసుకుంటున్నారు, పేరెంట్స్ ఎవరు లేరు. నేను శారదా విద్యానికేతన్లో 9th క్లాస్ చదువుతున్నాను, ఇంగ్లీష్ మీడియం. అనుపమ. ఎలా ఉన్నావు? స్కూల్కి వెళ్తూ ఉన్నావా? ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు? తెలీదు. అంటే ఏ ఏజ్లో వచ్చావు నాన్న నువ్వు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సో నీ చిన్నప్పుడు వచ్చావు. ఈ నేమ్ కూడా మీ రోజీ అక్క పెట్టారా? పెట్టాను. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, మన చిన్ని తమ్ముడు. ఈ తమ్ముడు అందరూ అమ్మాయిలు డ్యాన్స్ వేస్తుంటే మధ్యలో వెళ్ళిపోయి హీరోలాగా డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నాడు. నాన్న, అక్కనా? సో నీ పేరేంటి? తేజ. తేజ, ఏం చదువుతున్నావు నాన్న? చాలా యాక్టివ్గా ఉన్నావు నువ్వు, మెలికలు తిరిగిపోతూ ఉన్నావు డ్యాన్స్ వేసేటప్పుడు. స్ప్రింగ్లు ఏమైనా ఉన్నాయా నీ బాడీలో? సో ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఎలా ఉంది ఇక్కడ సంకల్ప్ ఫౌండేషన్? చాలా బాగుంది.
అంటే అక్క నువ్వు కలిసి చిన్నప్పుడు వచ్చారా ఇక్కడికి? చిన్నప్పటి నుంచి ఇక్కడ నన్ను మేడం మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది చిన్నప్పటి నుంచి. అంటే ఫుడ్ బాగా మంచిగా ఉంటుందా ఇక్కడ? అంటే ఎలాంటి ఫుడ్ ఉంటుంది? సో చికెన్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా? మీరు ఓపెన్గా చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకు ఈరోజు ఏం తిన్నారు? చికెన్ బిర్యానీ. వికీ ఏం చదువుతున్నాను? అప్పుడే అంటే నువ్వు ఎల్కేజీ యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్కి వచ్చేసావా? సరే, ఏబిసిడీలు వచ్చా నాన్న నీకు? ఒకసారి చెప్పు. నందిని. ఏం చదువుతున్నావు నువ్వు? ఎలా ఉంది సంకల్ప్ ఫౌండేషన్లో? అండ్ ఎప్పుడు వచ్చావు నాన్న అసలు నువ్వు? చిన్నప్పుడు వచ్చి అంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి వచ్చామని. అంటే మీ అందరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అనుకుంటా కదా, ఇక్కడ నుంచి కలిసి పెరిగినట్టున్నారు. సో మీ వాళ్ళు ఎవరు ఎప్పుడైనా వచ్చే ప్రయత్నం చేశారా? పేరెంట్స్ కానీ మీ వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారా ఇక్కడికి? మా అమ్మమ్మ ఒక్కొక్కసారి వస్తుందన్న. నా నీ పేరు? నాగవేనన్న. చిన్నప్పుడు వచ్చిన అన్న. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారా? పేరెంట్స్ ఎవరైనా వస్తూ ఉంటారా నీకోసం? మా బాబాయ్ వస్తాడు. పేరు? అమల. అమలానా నీ పేరు? మంచి పేరు పెట్టుకున్నావు. ఎప్పుడు వచ్చావు నాన్న? నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? చిన్నప్పుడు వచ్చిన. ఎలా ఉంది? ఏం చదువుతున్నావు? 5th క్లాస్. బాగుందా ఇక్కడ ఫౌండేషన్ అంతా? ఎలా ఉంది? బాగుందన్న. అంటే ఓకే నాన్న, మీ అందరూ చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎవరైనా ఒక్క పాట పాడితే బాగుంటుందని అనిపిస్తుంది. మంచిగా ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే మంచిగా ఒక పాట పాడండి. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు మనల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు పాట పాడితే బాగుంటుంది. చాలా బాగా మీరు సంగీతం కూడా నేర్చుకుంటూ ఉంటారా? ఇక్కడ సంగీతం కూడా నేర్పిస్తూ ఉంటారా? ఎస్. ఒక సినిమా పాట ఏదైనా పాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక సినిమా పాట ఏదైనా పాడితే బాగుంటుంది. అమ్మ మీ పేరు? నా పేరు వినోదాన్ని. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి మీరు? మేము చిన్నప్పుడు వచ్చాము. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. అంటే ముగ్గురు ఇక్కడే ఉన్నారా ప్రస్తుతానికి? ఎవరు మీ చెల్లి? ఎస్ సార్. తన పేరు? మంజుల, చిన్నమ్మాయి. అంటే ఇక్కడికి చిన్నప్పుడే వచ్చానని చెప్తూ ఉన్నారు. మీతో పాటు చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చారు మీరు. సో పేరెంట్స్ ఎవరైనా వస్తూ ఉంటారా? పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అసలు ఏ ఊరు మీది? మాది మహబూబ్ నగర్. పేరెంట్స్ చనిపోయారు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అంటే చాలామంది సంకల్ప్ ఫౌండేషన్కి వస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సంకల్ప్ ఫౌండేషన్కి అసలు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మమ్మల్ని ఒక ఫాస్టర్ జాయిన్ చేశారు ఇక్కడ. రోజుమేన దగ్గరికి తీసుకొని జాయిన్ చేశారు. చిన్నప్పటి నుండే ఇక్కడే ఉన్నాం మేము. మాకు అమ్మ నాన్న లేరు అనే లోటు తప్ప ఇంకే లోటు లేదు ఇక్కడ. అందరం అక్క చెల్లెళ్ళు అందరు కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ. మాకు కూడా చూస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు మీ దగ్గరికి సెలబ్రేషన్స్ చేయడానికి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మేమందరం ఉన్నాము. అలానే మా అందరి విషయం పక్కన పెడితే మీకు అమ్మైనా అక్కైనా రోజీ గారు ఉన్నారు. ఎందుకంటే లేకుండా మా అక్క చూసుకుంటుంది మమ్మల్ని. ఆ గుర్తింపు అనేదే లేదు మాలో. ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నారు, డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. మీరు మంచి సింగర్ అని మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీ చెల్లెళ్ళందరూ ఒక మంచి పాట మీరు పాడతారని నేను ఆశిస్తున్నాను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మై మరుపు, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్చు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ,
నాలో నిదురించే గతమంతా కదిలేలా అమ్మా అని పిలిచే చిరునవ్వులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిదురింతలు జ్ఞాపకమే అమ్మ నవ్వితే నవ్వే సిగ్గు జ్ఞాపకం అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బల్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళను దాచే చోటు జ్ఞాపకం జామ పండ్లను దోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా లాలా 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 లాలా
వీళ్ళందరూ చెప్తున్నారు ఒకే ఒక వర్డ్, రోజీ గారు. ఎందుకు ఎవరా రోజీ గారు? ఎస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా న్యూస్ ఛానల్స్ వచ్చినాయి, చాలామంది కవర్ చేశారు. ఎస్, వాళ్ళందరి తర్వాత వచ్చిన వీళ్ళందరితో ఎక్కువసేపు గడపాలన్న ప్రయత్నం చేస్తుంది News16. ఎస్, రోజీ గారు ఉన్నారు, రోజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అనను, నేను అక్క అంటాను. సో ఎస్, నిజంగా చాలా ఏమని చెప్పాలంటే, మాకు కూడా ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నామని కానీ చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలామంది పిల్లలు మా చెల్లెళ్ళని ఇంతమందిని తయారు చేశారు. అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అనాథ పిల్లలందరినీ మీ దగ్గరికి చేర్చుకోవాలని చెప్పేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. News16 ఛానల్ వారికి, యాజమాన్యం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో ముఖ్యంగా ఈరోజు ఈ ఛానల్ నుండి మా చిన్నారులందరి దగ్గరికి వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం నుండి ఆల్మోస్ట్ 1:30కి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోయింది, 5:30 అవుతుంది. అంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సో ఇప్పటికీ ఈ అన్న అడిగాడు కదా క్వశ్చన్, దానికి సమాధానం చెప్తాను. అంటే నేను 18 ఇయర్స్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నువ్వు ఎలాగైనా మదర్ తెరిసా లాగా చేయాలని చిన్నప్పటి నుండి చెప్తుంటే సేవ చేయాలి అనేసి నాకు ఒక నరాల్లో జీర్ణించుకుపోయింది. సో అదే టైంలో చాలామంది ఇప్పటివరకు మాట్లాడిన చిన్నారులంతా కూడా భిక్షాటన చేస్తున్నప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్న చిన్నారులు వాళ్ళు అనాథలు కాదు, వాళ్ళందరికీ కూడా మనందరం ఉన్నాం కాబట్టి ఆ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తూ వీళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతని తీరుస్తూ, అంతేకాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు శారదా విద్యానికేతన్ స్కూల్ కూడా ఉంది మా ఓన్గా. ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్. అపార్ట్ ఫ్రమ్ సో మెనీ సోషల్ యాక్టివిటీస్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్. గారు మీరు చెప్తూ ఉన్నారు మదర్ తెరిసా అని చెప్పేసి ఫోటోలో చూసాం. నిజంగా మాకు అదే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇందాక పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు మీరు వెళ్ళిపోయారు, పిల్లలతో పాటు కలిసిపోయారు, డాన్స్ చేశారు. మీతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ హోమ్లో ఉన్నారో 2 మేడమ్స్, నేను వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నా. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, మీతో పాటు ఆ మేడం కానీ. సో పిల్లల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే చాలామంది గతంలో నేను వేరే ఛానల్ నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, అరే మాకు ఒక్క పిల్లో ఉంటేనే మేము వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దగ్గర 10 సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు, ఆ హాస్టల్లో అబ్బాయిలు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి మీరు అసలు? ఇది ఇన్ని క్వశ్చన్లు మీరు ఒక్కసారి అడిగితే ఎట్లా చెప్పాలండి? ఎస్, తప్పకుండా. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఇదంతా గర్ల్స్ హోమ్ అండి. ఇది ఆర్ఫనేజ్ అని నాకు అనడం ఇష్టం లేదు, అందుకని హాస్టల్. ఇది ఒక హోమ్ అనమాట. ఇక్కడ తల్లి తండ్రి అన్ని ప్రేమ ఉండాలి. అందుకని వీళ్ళు అక్క చెల్లి అనేసి ఆ తల్లి తండ్రి లేని లోటు తీరవాలి అనేసి వీళ్ళందరికీ కూడా లాస్ట్ 6 years నుంచి మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకి తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి కామన్లీ వీఆర్ సెలబ్రేటింగ్ దేర్ బర్త్డే ఆన్ Jan 1 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 30 అబవ్ ఉన్నారు చిల్డ్రన్ అంతా, అక్కడ 70 అబవ్ ఉన్నారు బాయ్స్. సో టోటల్ టుగెదర్ 100 అబవ్ ఉన్నారు. సో డిఫరెంట్ కేటగిరీస్ నుండి వచ్చిన చిన్నారులంతా ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో డిప్రెషన్లో ఉండి నిస్పృహతో. సో అలాంటి చిన్నారులందరినీ కూడా సమీకరించి వారికి ఎలాంటి బాధ తెలియకూడదు, తల్లి తండ్రి లేదు అనేటువంటి థాట్ వాళ్ళలో రాకూడదని వాళ్ళకి కావాల్సినవన్నీ ఏ హోమ్ అని చూడండి, నాకు తెలిసి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వరండి. చాలా హోమ్స్ మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళలో మీరు ప్రతి ఒక్క కళ్ళల్లో వాళ్ళ మొహాల్లో చూడండి ఆ సంతోషం, ఆ తేజస్సు. ఇదే హోమ్లో ఉన్న పిల్లలకి తప్ప నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఎందుకంటే ఆ సంతోషం ఎప్పుడు వాళ్ళకి అలా ఉండాలనేసి నేను చాలా ట్రై చేస్తున్నాను. అండ్ నా క్వశ్చన్,
అదే మమ్మల్ని గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ కామెంట్స్ చేశారు యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో. మాకు ఒక్క అమ్మాయో ఒక అబ్బాయో ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి మా తల ప్రాణం తోక్కొస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు చెప్తూ ఉన్నారు దగ్గర దగ్గర 100 మంది పిల్లలు, వాళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేదే నా పెద్ద ప్రశ్న. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, అదంతా నేనే బాధ్యత తీసుకుంటాను. తర్వాత మా కేర్ టేకర్స్ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరిస్తే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అండి లవ్ అండ్ ఎఫెక్షన్. ఈ పిల్లలందరికీ కూడా ప్రేమ, ఆప్యాయత మనం పంచినప్పుడు డెఫినెట్గా ఇతర పిల్లలకి, అంటే మన ఇంట్లో పెరిగే పిల్లలకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆటోమేటిక్గా డిసిప్లిన్ వచ్చేస్తుంది. సో ఎవరు కూడా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోయి పారిపోయి అలాంటి పిల్లలు లేరు. చెప్పిన మాట వింటారు చక్కగా. అంటే చిన్నప్పటి నుంచి కూడా అలా మోల్డ్ చేసుకుంటూ వస్తున్నాం, కౌన్సిలింగ్ చేసుకుంటూ. సో ఎవరితో బాధ లేదు మాకు. మా పిల్లలంతా కూడా, వీళ్ళంతా నా చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఒక రేంజ్కి వెళ్ళాలి, ఒక్కరైనా ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్కి వెళ్ళాలని నా కోరిక. తప్పకుండా వెళ్తారు రోజీ గారు. ఎందుకంటే వాళ్ళు ఇంత చిన్న ఏజ్లోనే వాళ్ళ కమ్యూనికేషన్ మేము చూస్తున్నాం. ఎవరైనా వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తే వెల్కమ్ అని పిలవటం దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా గేట్ వరకు వస్తూ ఉన్నారు. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ స్పాన్సర్స్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరపు నుంచి మీకు అసలు ఆ స్పాన్సర్స్ ఎలా అందుబాటులో ఉన్నారు, వాళ్ళు మీకు ఎలాంటి చేయూతనిస్తూ ఉన్నారు? ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఎంఎన్సీ కంపెనీస్. సో కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. మేము వెళ్ళి మాకు ఫండ్ చేయండి అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదండి. ఏ ఒక్కరోజు కూడా ఆల్మోస్ట్ 12 years నుండి మేము రన్ చేస్తున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ లేదు. సో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈవెన్ న్యూస్ ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా, వీళ్ళంతా కూడా ఇది ఒక ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అలా తెలుసుకొని మౌత్ టు మౌత్ అలా స్ప్రెడ్ అయ్యి వస్తున్నారు తప్ప, సో వాళ్ళు కూడా కొంతవరకు చిల్డ్రన్ నెసెసిటీస్, బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు బెడ్షీట్స్ ఇచ్చారు, స్టేషనరీ ఇచ్చారు, అట్లా ఏదో ఒకటి గ్రాసరీస్ అలా ఇస్తూ ఉంటారండి. సో మంచిగా హ్యాపీగా ఉంటారు పిల్లలంతా కూడా, వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. మా పిల్లలకి ఏం యాటిట్యూడ్ నేర్పిస్తున్నామంటే వచ్చిన వారిని వాళ్ళని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో కలిసిపోవాలి, అందరినీ వెల్కమ్ చెప్తూ మీరు ఇందాక అన్నట్టుగా. అంటే మాకు ఎవరు లేరు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళలో రాకూడదు, అలాంటి ఒపీనియన్ వాళ్ళకు ఉండకూడదు అని వీళ్ళు వాళ్ళతో కలిసిపోవాలి అని వీళ్ళని వాళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మీరు చెప్తూ ఉన్నారు మేము ఎవరిని సపోర్ట్ చేయమని అడగము అని చెప్పి. సో ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థమైంది, మానవత్వం ఇంకా చాలా మందిలో ఉంది అని. సో జనరల్ టాపిక్ అది. సో మానవత్వం కూడా పోతూ ఉంది ప్రస్తుత సమాజంలో అని. సో తప్పకుండా మీకు ఇంకా ఎక్కువ మంది స్పాన్సర్స్ రావాలి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు కూడా ఒకసారి గమనించండి, ఈ వీడియో మొత్తం చూడండి. సో వీళ్ళందరితో మాట్లాడాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అయినప్పటికీ వీళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్నింటినీ మీ ముందు పెట్టాము, అలానే మా రోజీ అక్కతో మాట్లాడిచ్చాము. సో తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో మీ సాయం ఏమన్నా చేయాలనుకుంటే తప్పకుండా చందానగర్లోని సంకల్ప్ ఫౌండేషన్ని కన్సల్ట్ చేయండి. ఇక యూత్ విషయానికి వస్తే నాలాంటి యూత్ చాలామంది బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరిలో నేను కొంచెం మంచోడిని అనుకోండి. యూత్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, బార్లకు వెళ్తూ ఉంటాం, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో తప్పకుండా మీ ఎంజాయ్మెంట్లు చేయండి. ఎంజాయ్మెంట్లో కొంత అమౌంట్ మన ఈ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చెల్లెళ్ళందరికీ, ఈ తమ్ముళ్ళందరికీ ఇస్తే బాగుంటుందని చెప్పి News16 కోరుకుంటుంది. అండ్ ఫైనల్గా ఈరోజు చాలా చక్కగా మేము ఎంజాయ్ చేసాం. ఒక రోజు గడిచిపోయినప్పటికీ ఈ ఎక్స్పీరియన్సెస్ మేము ఎప్పటికీ మర్చిపోలేం మేడం. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు News16 ప్రేక్షకులకి, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి? ఒక్క విషయం చెప్పాలండి, ఇది మన అందరి బాధ్యత. మన భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇలాంటి పిల్లలు దగ్గరగా 4 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. సో మనం అందరం కూడా కలిసి ఇలాంటి చిన్నారులకి చేయూతను అందిస్తే తప్పకుండా ఇలాంటి చిన్నారులు ఒక మంచి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కాబట్టి వారికి చేయూతను అందించినట్లయితే భారతదేశం నిజంగా నిరుపేదల దేశం కానీ లేదా డెవలపింగ్ కంట్రీ కానీ ఉంది కాబట్టి డెవలప్డ్ కంట్రీ చేసుకోవాలంటే మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది నా యొక్క ఉద్దేశం.
సో చూశారు కదా, చాలామంది చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాం. మా తమ్ముడు కూడా మంచిగా డ్యాన్స్ చేసి ఇరగదీశాడు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత, వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకటే అర్థమైంది, అఫ్కోర్స్ గతంలో అంటే వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ వదిలేశారు. కొందరికి పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. అయినప్పటికీ ఈరోజు ఒక దగ్గరికి చేరారు, అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉంటున్నారు. ఇందాక రోజీ గారు కూడా ఒక మాట అన్నారు, దీన్ని ఆర్ఫనేజ్ హోమ్ అని అందుకే పెట్టలేదు, ఇది ఒక హాస్టల్. సో చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అన్న చెల్లి, అక్క చెల్లి అని పిలుచుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఒకటే, పిల్లలందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఈ ఫౌండేషన్కి, సపోర్టర్స్ కొంతమంది పెరిగితే బాగుంటుంది, ఇంకా మేము మంచిగా చదువుకోగలమని చెప్పి. అండ్ ఫైనల్గా నేను అబ్జర్వ్ చేసింది ఒకటే రోజీ గారు, వీళ్ళందరిలో తప్పకుండా మీరు ఒకళ్ళో ఇద్దరు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశం ఉంది, బాగా చదివిస్తున్నామని. ఒకళ్ళిద్దరు కాదు, 10ల సంఖ్యలో తప్పకుండా అవుతారు. అండ్ వీళ్ళందరినీ చూసిన తర్వాత మా న్యూస్ 16కి అర్థమైంది మాత్రం అదొకటే. ఎస్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నానా మీకోసం. సో చూశారు కదా, సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చందానగర్లోని సంకల్ప్ ఫౌండేషన్లో మనం జరుపుకున్నాం. నా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు ఒక చిన్న పాటతో ఎండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను, ఎందుకంటే మనకి బెస్ట్ సింగర్ ఉన్నారు కాబట్టి. ఒక చిన్న సాంగ్తో మనం ఎండ్ చేద్దాం. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా. పొద్దు వాలుతుంటే నాకు అమ్మ నాన్న లేరే, వెన్నెల రాత్రులలో గోరు ముద్దలేవే. పొద్దు వాలుతుంటే నాకు అమ్మ నాన్న లేరే, ఈ వెన్నెల రాత్రులలో గోరు ముద్దలేవే. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునికే రాదమ్మా, ఓ తల్లి నీ చేతి ముద్దలేక కడుపుకి ఆకలి బాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నా తండ్రి లాలనకు దూరమా. నాన్న ఉన్నగాని నాకు జోల పాడగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా. నాన్న ఉన్నగాని నాకు జోల పాడగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునికే రాదమ్మా, ఓ తల్లి నీ చేతి ముద్దలేక కడుపుకి ఆకలి బాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నా తండ్రి లాలనకు దూరమా, తల్లి లాలనకు దూరమా, నా తండ్రి లాలనకు. సో చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్తో ఈ చెల్లెళ్ళందరికీ అన్నగా ఉంటాం. అదేవిధంగా ఎవరైతే ఇందాక నుంచి నేను చెప్తున్నాను, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీరేమన్నా హెల్ప్ చేయాలంటే తప్పకుండా సంకల్ప్ ఫౌండేషన్ని అప్రోచ్ అవ్వండి చందానగర్కి. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్తో తప్పకుండా న్యూస్ 16 ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్తూ, వీడియో జర్నలిస్ట్ దినేష్తో గోపీకృష్ణ, న్యూస్ 16 చందానగర్ నుంచి. All the best News 16. The best News 16. All 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 the best News 16.